అనుమానం ఒకసారి వచ్చిన తర్వాత అది పోదు. ఇంకా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ఇద్దరికి మనశ్శాంతి ఉండదు. నేహా, ఒకసారి ఇలా మాట్లాడాలి. అబ్బా కళ్యాణ్, పొద్దునే స్టార్ట్ చేయకు. చెప్పా కదా అన్నీ మానేస్తానని. నేహా, ఒకసారి ఇలా మాట్లాడాలి. అబ్బా కళ్యాణ్, పొద్దునే స్టార్ట్ చేయకు. చెప్పా కదా అన్నీ మానేస్తానని. ఇంక వేరే ఏం మాట్లాడొద్దా? ఏం స్టార్ట్ చేయను, రా మాట్లాడాలి. చెప్పు. చూడు నేహా, ఒక హగ్ని చూసి చీప్గా ఆలోచించేవాడిని కాదు. నాకు నిజంగానే అనిపిస్తుంది వాడు బ్యాడ్ ఇంటెన్షన్తో ఉన్నాడని. ఆ టచ్, ఆ ఫేక్ స్మైల్ తెలిసిపోతుంది కదా. కళ్యాణ్, ఇంక వదిలేసే. నేను మానేస్తున్నాను కదా. నేను మనీ ఇస్తా, నువ్వు బొటిక్ పెట్టుకో. ప్రామిస్గా నేను మనీ ఇచ్చినట్టు ఎవరికి చెప్పను. కళ్యాణ్, ఇక్కడ మనీ మ్యాటర్ కాదు. నాకు ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ లేదు. ఈ మార్కెటింగ్ ఇదంతా నా వల్ల కాదు. పైగా ఇక్కడ అన్నీ నేను ఒక్కదానే చేసుకోవాలి. ఇదంతా వర్కౌట్ అవ్వదు కళ్యాణ్, వదిలేసే. ఇలా అంటే ఏం చెప్పాలి? ప్లీజ్ కళ్యాణ్, ఈ టాపిక్ వదిలేసే. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అనుమానం ఒకసారి వచ్చిన తర్వాత అది పోదు. ఇంకా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ఇద్దరికి మనశ్శాంతి ఉండదు. అలా కాదు నేహా. అబ్బా, ఈ టాపిక్ వదిలేసే కళ్యాణ్. నేనేం ఫీల్ అవ్వట్లేదు. నిజంగా ఫీల్ అవ్వట్లేదు కదా? నిజంగా చెప్తున్నా, నేనేం ఫీల్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ నేహా, అర్థం చేసుకున్నందుకు.